ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ దీవించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఎంత అద్భుతమైన మాట ప్రభు రాయించి పెట్టాడండి. చూడండి బిడ్లారా, మీరు సమ్మతించి నా మాట విని ఎడల ఈ భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. అబ్బా, యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈ రోజున నిన్ను దేవుడు ఏమని అడుగుతున్నాడు? నీ వెండి కానీ బంగారం కానీ ఏమైనా అడుగుతున్నాడా అండి? సమ్మతించి నెమ్మదిపడి, నీ ప్రస్తుత పరిస్థితులు ఏమున్నాయో నాకు తెలీదు, సమ్మతించు. దేవుని మాట నువ్వు వింటే ఖచ్చితంగా శ్రేష్టమైన పదార్థములు, ఈ భూమి మీద పండిన ఈ భూఫలాలన్నీ కూడా దేవుడు నీవు అనుభవించేటట్లుగా చేయునుగాక. చాలా మంది కుటుంబంలో దరిద్రతను అనుభవిస్తున్నారు కదండి. చాలా మంది పిల్లలకి ఆహారం పెట్టుకోలేని పరిస్థితి కదండి. చాలా మంది జీవితాల్లో కరువు, హింస, బాధ, వేదన, దుఃఖం, కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడ్డాయి కదండి. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, మీరు సమ్మతించిన మాట విని ఎడల భూమి మీద శ్రేష్టమైనవి, విలువైనవి, బలమైనవి ఆహార పదార్థాలన్నీ నీవు నీ కుటుంబము అనుభవించునుగాక. ఇలానే నేను ఎలాగూ ఈ యొక్క యానం బీచ్ దగ్గర నిలబడ్డానో అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూడా గెర్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2వ దోణిలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచూ ఉండిరి. దేవుని బిడ్లారా, ఆ యొక్క బీచ్లో, ఆ సముద్ర తీరాన పేతురు గారు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక చేప దొరకలేదు. వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఇప్పుడు గనక వారు వలలు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. ఇంటికి వెళితే పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. వీరు ఏదైనా తీసుకొని వెళ్తేనే వారి కడుపు నిండుతుంది. అలాంటి పరిస్థితుల్లో దుఃఖముతో, బాధతో, వేదనతో, కన్నీటితో ఆ వలలు కడుగుతూ ఉండగానే ఆ దోణెలను చూసిన యేసు ప్రభు వారి దగ్గరికి అలాగూ నడుచుకుంటూ వెళ్ళి, సీమోను పేతురు, అయ్యా ఏమైంది? ఏమి లేదు బాబు, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా దొరకలేదు. అవునా? అయితే మీరు కొంచెం లోతుగా వెళ్ళి వలలు వేయండి అన్నారు. ఏమండి దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ మాట శ్రద్ధగా కొంచెం మీరు ఆలోచన చేయండి. చేపలు పట్టేవాళ్ళు జాలర్లకి తెలియదా అండి ఎక్కడ వల వేయాలో, ఎక్కడ వల వేస్తే ఏ చేపలు పడతాయో వాళ్ళకి తెలియదండి? తెలుసు. ఆరితేరిన వారు, సకల విద్యలో ప్రావీణ్యత కలిగినట్లుగా ఈ చేపలు పట్టే విషయంలో ప్రావీణ్యత కలిగిన వారండి వాళ్ళు. అయినను ప్రభువా, మేము ప్రయత్నం చేశాం, విఫలం అయిపోయాం, కానీ నీ మాట చొప్పున మేము వలలు వేస్తామని యేసు ప్రభు మాట చొప్పున అలాగూ లోపలికి వెళ్ళి కాస్త వల వేశారండి. వల లాగుతూ ఉంటే ఏమి కనబడతలే. ఇలా లాగారు, కనబడలే, మరలా లాగారు. ఓహో, పక్కన వాళ్ళు అనుకుంటున్నారు ఆయన మాట విని వేశారు వల, ఏమీ ప్రయోజనం లేదనుకున్నారు. లాగుతూ ఉండగానే సడన్ గా ఒక బరువు తగిలినట్టు అనిపించింది. గట్టిగా లాగుతుంటే కాస్త ఆయాసపడుతున్నారు. అప్పటికే రాత్రంతా అలసిపోయినారు కదండి. ఆ లాగుతూ ఉండగానే బాగా బరువు ఎక్కువైపోయినాయి. వారు ఆత్మలో గ్రహించారు చేపలు పడ్డాయని. గట్టిగా లాగుతుంటే చేపలు కనిపించాయి. దుఃఖం పోయింది, ఆనందం వెలువడింది, సంతోషపడుతున్నారు. ఒరే సీమోను, పేతురు, ఆంద్రేయ, బర్తులోమాయి, రాండ్రి మా ధోర నిండిపోయేలా చేపలు పడ్డాయి అనగానే పరిగేసుకుంటూ వాళ్ళు వచ్చి ఈ యొక్క వలలు లాగి సహాయం చేస్తే విస్తారమైన చేపలు
పడ్డాయంట. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ దోణి నింపబడి మునిగిపోయేటట్లుగా ఆ చేపలు పడ్డాయంట. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నేను థియాలజీ చదివాను, పియాలజీ చదివాను, నాకు అన్నీ తెలుసు అనుకుంటే నీ జీవితంలో శ్రేష్టమైన పదార్థాలు నువ్వు అనుభవిస్తావో లేదో నాకు తెలియదు. కానీ పేతురు దేవుని మాట విన్నందుకు శ్రేష్టమైనవి, చికెను మటను ఏయో తింటాం కదండి, ఫిష్ చాలా బలం కదా, శ్రేష్టమైన ఆహారాన్ని ఉచితముగా దేవుడు వారికి అనుగ్రహించాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా సమ్మతించి ఆయన మాట వినిన ఎడల నీ దోణి నింపబడునుగాక, శ్రేష్టమైన ఆహారం వచ్చునుగాక. మిమ్ములను మీ పిల్లలను దేవుడు దీవించి సమృద్ధితో నింపునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన దేవా, సమ్మతించి నీ మాట వినిన ఎడల ఈ భూమి మీద ఉన్న శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఇస్తానన్నావు. అలానే నీ మాట విన్నా ప్రభువా, పేతురుకి ఇచ్చినట్లుగా మేము చదివాం, విన్నాం. నీ మాట వినని వారిని దర్శించి లోబడి బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మీ అందరిని దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ అనుదిన వాత్సల్యత అనే దైవ కార్యక్రమాన్ని ప్రతి దినం మరి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అనేకులకు షేర్ చేయండి. మీరు బలపరచబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని బిడ్డలారా, చూడండి, ఇది యానం బీచ్. వర్షం వచ్చినప్పుడు అదంతా నిండిపోతుందండి. ఆ నీళ్లు పొంగి అట్లా పోతాయి. చూడండి, చాలా ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని మీరు చూడండి. నిజంగా మన దేవుడు చాలా గొప్పవాడండి. ఇవి చూస్తున్నప్పుడు మన హృదయం ఎంతో ఉప్పొంగిపోతుంది. మన బాధ, దుఃఖం కాస్త రిలీఫ్, ఛాయ్ తాగితే రిలీఫ్ అవుతుంది కదా, అలా మాకు కూడా ఇవన్నీ చూడగానే మనసు ప్రశాంతత కలిగింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ.